ఎంత పనిచేసావు నాన్న? ఏమొచ్చింది? మన గురించి ఏమైనా పేపర్లో పడిందా? డబ్బుతో చాలా తంటాలు ఉన్నాయమ్మా. మనిషి ఈ డబ్బనే సుడిగుండంలో ఓసారి పడ్డాడా అంతే, మళ్ళీ ఒడ్డెక్కడం చాలా కష్టం. తెలిసి కూడా ఆయన ఎందుకు సుడిగుండంలోకి పోశారు నాన్న? నీకు ఇప్పుడు అర్థం కాదమ్మా. నాకు కొన్ని నిర్ణయాలు ఉన్నాయి, వాటిని అక్షరాలా నేను నిర్వహించి తీరవలసింది. నీ నిర్ణయాల కోసం పాపం ఆ అమ్మాయికుని ఎందుకు బాధ పెట్టాలి? అసలే ఆ ₹1,00,000 ఖర్చు పెట్టలేక ఏడుస్తుంటే ఇప్పుడు ఇంకో 3.5 లక్షలు వచ్చి పడింది. నువ్వు మాత్రం అని కలుసుకోలేదు కదా? లేదు. అయితే సరే, నే పెట్టిన గడువులో ఆ సొమ్మంతా ఖర్చు పెట్టి వచ్చాడా నిన్నిచ్చి పెళ్లి చేస్తాను, లేదా ఈ జన్మలో జరిగే పని కాదు. ఏమిటి గొడవ? నానా భాషలో నానా హంగామాను. PPT1, PPT2, PPT3 ఏమిటండి తలకాయ? నిశ్శబ్దంగా లెక్కెట్టండి, తెలిసిందా? లెక్కెడుతున్నావా? పెట్టేయండి. శ్యాంబాద్ ఎక్కడ? ఈ స్నానం గదిలో ఉంది సార్. ఉండేవిట్రా నీ బొంద? స్నానాల గది కాదు, బాత్రూమ్. స్టూపిడ్, బాత్రూమ్. త్వరగా కానివ్వండి, త్వరగా లెక్కెట్టండి. దేవతలు పడి బుద్ధి లేదు. ఏం తెలుస్తుందిరా? వేళ చూసుకుని పోలీసు రిపోర్ట్ ఇస్తే గుప్పు గుప్పంతో ఒక్కసారి దొరుకుతామే. మర్చిపోయినావు? పను అంతా తెలిసింది కదా, అంతా ఒక్కసారి కొట్టియచ్చు. మళ్ళీ 1000కి 2000 కక్కుర్తందుకు. పడే పడే, అది భలే ఎత్తు భయ. ఏమిటి దౌర్జన్యం? నాటకం రోజున దౌర్జన్యం తప్పించుకున్నావు, ఈ రోజు డబ్బు ఇవ్వకపోయావా అబ్బాయికి తీర్చేస్తాం. వచ్చింది సొమ్మంతా ఇంట్లో పడవచ్చుకుని. వచ్చిందేముంది, నెత్తికి చేతులు. ఆ గ్యాస్ బాక్స్ ఆ రాత్రి ఎత్తుకుపోయారుగా, రేపు ఎలాగో చూసి ఇచ్చేస్తానులేండి. ఈ నాటకంలో హీరో వేషం వేయడం చాలు, నేను ఇక్కడ లాటరీ కొట్టడం చాలు. మా ఊరికి లేకపోతే పని, ఈ పక్కనుండే మా అత్తారి ఊరికైనా ఒక టికెట్ ఇప్పించవయ్యా. ఉండి ఉండి నిన్ను హీరోని చేశానే, మన ఇచ్చిన బ్యాడ్ ఏం చేశావు? ఓ ప్లాట్ఫారం టికెట్ కొనుక్కో బాలేకపోయా. ఏమిటయ్యా థియేటర్లో చిరిగిపోయిన తెరువులు, విరిగిపోయిన కుర్చీల మాట ఏం చెప్తా? కొత్తగా నీకు చెప్పేదేముంది? మీ అందరికీ అనా పైసలతో రేపు ఇచ్చేస్తాను, తొందర పడకండి. ఇదిగా మా కాబోయే అల్లుడు లక్షాధికారి. పాప నాకు పుట్టుపోయే కొడుకు కోటీశ్వరుడు. ఏమిటమ్మా ఇంట్లో ఈ సంత? ఏముంది, మీ నాన్నగారు ఆడించిన నాటకానికి అపరకర్మ. అమ్మా, నువ్వు పోయి ఆ రామునైనా 1000 2000 అడిగి పట్టుకురా తల్లి, లేకపోతే మర్యాద దక్కేటట్లేదు. నేనే మొహం పెట్టుకుని అడగనమ్మా? నవ్వు ముఖం పెట్టుకుని అడుగు, అడగకపోతే అమ్మైనా పెట్టదన్నారు. నాతో చెప్పాడు, అతని దగ్గర ఇంకా 50,000 ఉందట. చాలే నాన్న, నా ప్రేమ డబ్బు కోసమని అతను అపార్థం చేసుకుంటేను. వట్టి అవకతవక మనిషి అన్నమాట. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఉండి కూడా సాయం చేయకపోతే ఆ అల్లుడేమిటి నా వల్లకాడు. ఏం చేస్తాం, వెళ్ళిరా అమ్మా, లేకపోతే మీ నాన్నని ఎలాగా వదలరు వాళ్ళు. వదలలేదు, చర్మం ఒలిచేస్తాం. నాటకం అదే నాటకం, ఎలాగైనా సరే డబ్బు వసూలు చేయాలి. ఇక్కడి నుంచి కదా ఎవరో చూస్తున్నా పీర్ మహమ్మద్, ఇదేమిట్రా దీపాలు ఆర్పేశారు? ఎక్కడ చచ్చారా మీరంతాను? వీళ్ళ ఒక్కొక్కరిని మెత్తగా తంతేనే కానీ బుద్ధి రాదు.
అదే చెయ్యిపోయిందిరా. హలో హలో అమ్మమ్మ తీరా చెయ్యి ఒళ్ళంతా పచ్చిపుండు. డాక్టర్ శ్యామ్ సుందర్ ఆర్టిస్ట్ జంగ్లీ విలాస్ గాంధీనగరం మాట్లాడేది. అబ్బబ్బబ్బా అమ్మా తొందరగా రండి సార్. రాంగ్ నంబర్ ప్లీజ్. రాంగ్ నెంబర్ ఏమిటి సార్? తొందరగా రండి. నన్ను మా రావుని దొంగలు దంచేశారు సార్. మెత్తగా వాట్ దొంగలా? దొంగలేనండి. అవునండి, చంపేశారు సార్. ఇలా చారా అబ్బా త్వరగా రండి. అవును, కార్ లేకపోతే సైకిల్ మీదైనా సరే, లేకపోతే నడిచైనా సరే రండి. సరే ఇప్పుడే వస్తున్నాం. 111 వస్తున్నా సార్. రేఖ ఎక్కడుంది? నిన్న సాయంత్రం వెళ్ళింది. ఇంతవరకు జాడా జవాబు లేదు. ఏం చేయటానికి కాలు చెయ్యి ఆడటం లేదు. మేము ఎలాగైనా వెతికి రేఖను తీసుకొస్తాం. అది సరే గాని ఎక్కడికి పెడతానని చెప్పి వెళ్ళింది? రేడియోలో పాడడానికని వెళ్ళింది. ఒరే శ్యామ్, పదరా, వెంటనే మన కారులో పోయి ఊరంతా గాలించైనా సరే రేఖను తీసుకొద్దాం. బాబు బాబు, మీరే మాకు దిక్కు. ఎలాగైనా మా రేఖని మాకు అప్పచెప్పండి. ఈ కోటి పుంజి ఉంటుంది. అలాగే, విచారించకండి. పదరా. పద. అరే చచ్చాడ్రా. అబ్బే, ఏదో కౌకి దెబ్బ తగిలి ఉంటుంది. మీ పేరేటండి? శ్యామ్ సుందర్, ఆర్టిస్ట్. ఎందుకు? దర్యాప్తు జరిపించాలి. దర్యాప్తు గిరాప్తు ఎందుకండి? కావలిస్తే 40,000 50,000 జుర్మానా వేసుకోండి, ఇచ్చేస్తాం. మీరు కదలడానికి వీల్లేదు. కదలడానికి వీలేదంటా ఏమిటయ్యా? నేను అన్ని నుంచి మా మనిషి కనపడక మేమేడుస్తూ ఉంటే. కావలిస్తే అడ్రస్ రాసుకోండి. జంగిల్ విలాస్ గాంధీనగరం, కారు నంబర్ 6602.